Isaiah chapter 13, verse 22. Hyenas will cry in its towers, and jackals in the pleasant palaces, not places, pleasant palaces. Its time is close at hand, and its days will not be prolonged. వారి నగరులలో నక్కలును, వారి సుఖ విలాస మందిరములలో అడవి కుక్కలను మొరలిడును. ఆ దేశమునకు కాలము సమీపించి ఉన్నది, దాని దినములు సంకుచితములు. దేవుడు ఒక దేశాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నారు ఇక్కడ. వారి నగరులలో నక్కలు, మనుషులు నివసించేటటువంటి ఆ ప్రదేశంలో నక్కలు, వారి సుఖ విలాస మందిరములలో అలాంటివి మరి ఇంకా చాలా డెలికేట్గా, చాలా ప్రెషియస్ ఆర్ కాస్ట్లీ థింగ్స్తో నిర్మించుకుంటూ ఉంటారు సుఖ విలాస మందిరములు అంటే. వాటిల్లోనేమో అడవి కుక్కలను మొరలుడును అరుస్తూ ఉంటాయంట. ఇప్పుడు దేవుని రాకడ సమయంలో ఆ దేశమునకు కాలము సమీపించి ఉన్నది. అయిపోయింది ఇంకా ఆ దేశం పని. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా ఎక్కువ మంది పాపము చేసి మరి ఆ దేశాన్ని పాడుగునట్లుగా వారి క్రియల వలన చేసి ఉన్నారు. దాని దినములు సంకుచితములు. అయిపోయింది ఆ దేశం పని, దాని దినములు సంకుచితములు అని దేవుడు ఇక్కడ చెప్తున్నారు అన్నమాట ఒక దేశాన్ని గురించి. ఆ దేశము మరి వాక్య ప్రకారం చూసుకుంటే దేవుని యొక్క కోపమునకు మరి చిహ్నం అన్నమాట, కోపానికి కారణమైనటువంటి దేశం. వారి నగరులలో నక్కలను, వారి సుఖ విలాస మందిరములలో అడవి కుక్కలను మొరలిడును. ఆ దేశంలో కాలము సమీపించి ఉన్నది, దాని దినములు సంకుచితములు. ఎక్కడైతే పాపం ఉంటుందో అక్కడ ఖచ్చితంగా శ్రమ, మరి తర్వాత దేవుని యొక్క ఉగ్రత వస్తూ ఉంటాయి. ప్రియమైన వాళ్ళారా, మరి ఎవరైనా సరే ఆ రకమైనటువంటి స్థితిలో ఉన్నవాళ్ళు దేవుని పాదాలను పట్టుకొని మొరలిడి వారి పాపాలను ఒప్పుకొని క్షమాపణ అడుక్కుంటే ఒకవేళ మరి పాప క్షమాపణ పొందటానికి అర్హత ఉన్నది, అవకాశం ఉన్నది.